ఓకే గ్యాస్, ఈరోజు ఎక్కడికి వచ్చామంటే మన వైజాగ్ భీమిలి రోడ్లో ఉన్న తొట్లకొండ. ఈ ఎర్లీ మార్నింగ్ వస్తే వాకింగ్ ట్రెక్ చేసుకుంటూ అలాగ అరౌండ్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది ట్రెక్కింగ్ అనేది, వాకింగ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇంతవరకు నేను చాలా ఎవ్రీ సండే వచ్చేవాళ్ళం పిల్లలతోటి. ఈరోజు పిల్లలు రాలేదు, మా మిస్సెస్ నేను వచ్చాం. యాక్చువల్లీ ట్రెక్ 8 o'clock కానించి మీకు కార్లో ఎలా చేస్తారు పైకి. ఇలా పైకి నడుచుకుంటూ వెళ్ళి అరౌండ్ మొత్తం కొండ చుట్టూరు తిరిగి రావాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే మనకు వాకింగ్కి ఎలా చేస్తారు, టికెట్ ఏముండదు, ఛార్జ్ ఉండదు. 8 కానించి అయితే కారుకి ఛార్జ్ చేస్తారు టికెట్. పాయింట్స్ ఫోటో షూట్ కానీ అన్నీ చేసుకుంటారు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు అన్నమాట. పదండి వెళ్ళి చూద్దాం, మీరే ట్రెక్ చేసుకుంటారు. ఇది బౌద్ధ స్తూపం, చాలా లవ్లీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ పార్క్. ఇది చూసారు కదా, బుద్ధుడి జ్ఞానంలో ఉన్నాడు విగ్రహం. పైన బౌద్ధ వృక్షంలాగే ఉంటుంది సేమ్. ఇది రావి చెట్టు. ఇది ఇదంతా మొత్తం పార్క్ అన్నమాట. ఇటు నుంచి వచ్చాం, కింద నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ ఎక్కుంటాం పైకి. ఇంకా కొద్ది పైకి వెళ్తే, ముందుకెళ్తే బౌద్ధ స్తూపాలు ఉంటాయి పైన. ఇంకా 1 కిలోమీటర్ వరకు వాక్ చేసుకుని వెళ్తుంటే బౌద్ధ స్తూపాలు. చాలా అందంగా ఉంటుంది పైకి వచ్చేసరికి. ఎర్లీ మార్నింగ్ వస్తే ఎవ్వరు ఉండరు అన్నమాట ఇక్కడ. వాకింగ్ చేసుకుంటూ ట్రెక్ చేసుకుంటూ వస్తే పైకి చాలా ప్రశాంతం. చూసారు కదా, మేమిద్దరం ఉన్నాం ఇక్కడ. మెల్లిగా అయితే కొండపైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే బౌద్ధ స్తూపాలు వచ్చి అలాగా బీచ్ అవి మనకి కనబడతాయి. ఇదొక వే. ఇది కిందకి, కొండ కిందకి ఒక సైడ్కి వెళ్ళడానికి ఇదొక వే. మొత్తం కొండ చుట్టూరు బౌద్ధ స్తూపాల దగ్గర నుంచి రైట్ రౌండ్ కొండ చుట్టూరు తిరిగి వచ్చి మళ్ళీ ఈ వేల నుంచి మనం కిందకు వస్తాం అన్నమాట. వచ్చిన తర్వాత ఇలా కిందకి వెళ్ళిపోవాలి మళ్ళీ. ఇది స్ట్రైట్గా వెళ్తే బౌద్ధ స్తూపాలు వస్తాయి పైకి. బౌద్ధ స్తూపాలు, బీచ్ వ్యూ అది ఇలా వస్తుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది మార్నింగ్ వాక్ వస్తే ఇక్కడ. సైలెంట్గా ఈ మొక్క చూసారా, ఆకులే ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. మొత్తం చెట్టు అంతా ఆకులే ఫ్లవర్స్ కలర్ వచ్చింది. ఇక్కడి నుంచి ఇంక డౌన్ స్టార్ట్ అయింది. కొంచెం దూరం వరకు డౌన్ ఉంటుంది, అక్కడి నుంచి లెవెల్గా ఉంటుంది మళ్ళీ.
బాగుంది, అంతా జంగిల్లాగా ఉంటుంది ఇక్కడ అంతా. చూసారా లొకేషన్ ఎలా ఉందో, కొండపైన అంతా అడవే, జంగిల్. వీటి నుంచి వచ్చాం మనం. ఇలా కొంచెం డౌన్కి వెళ్తే బౌద్ధ స్తూపాలు. ఇలా స్ట్రేట్కి వెళ్తే బీచ్ వ్యూ వస్తుంది. ముందు ఇక్కడ బౌద్ధరామం అంట, ఇలా తిరగాలి. ఇక్కడ బోర్డును చూసారా, బౌద్ధరామం దారిని. ఇదే గేట్. టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైం అయితే లోపలికి ఎంట్రీ ఉంటుంది. మనం ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వచ్చాం కాబట్టి గేట్ క్లోజ్ చేసి ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ బౌద్ధ స్తూపాలు. మనం 8:30 తర్వాత వస్తే పైకి వెహికల్స్ అలౌ చేస్తారు, ప్లస్ ఈ లోపల కూడా టికెట్ ఉంటుంది. మొత్తం కిందనే తీస్తారు టికెట్, అన్నీ అలౌ చేస్తారు. ఈ స్తూపాల యొక్క చరిత్ర ఇది ఎప్పుడు వచ్చింది అనేది, ఏ శతాబ్దం లాంటిదంటే అక్కడ రాశారు. ఇవన్నీ ఆ బోర్డ్స్ అన్నమాట. చూసారు అలా ఉన్నాయి బౌద్ధ స్తూపాలు. అసలు డ్రోన్ ఉంటే భలే ఉన్నాం. డ్రోన్ షూ చూస్తే సూపర్ ఉంటుంది. ఇలా డౌన్కి వెళ్దాం. ఇలా వాక్ చేసుకుంటూ డౌన్కి వెళ్తే బీచ్ వస్తుంది, బీచ్ వ్యూ. మా ఆవిడ నల్లా కూర్చుని పోతుంది. సరదాగా నడిచినట్టు కూడా ఉండదు, పైకి వస్తే చాలా ప్రశాంతంగా ఉండటం వల్ల. మొత్తం టోటల్ 6 km ఎంత వస్తుంది కింద నుంచి, గేట్ దగ్గర నుంచి రౌండ్ తిరిగి వెళ్ళేది. అప్పటికి ఇదంతా ట్రెక్ చేసినట్టు ఉంటుంది. లోపలికి వెళ్తే అడవిలే ఎంత. డస్ట్బిన్స్ చూడండి ఎలా చేస్తారు. ఇది డస్ట్బిన్ యూజ్ మీ ట్రీలా ఉంది సేమ్. కనబడేదే బీచ్ వ్యూ. అమ్మయ్య, ఎట్టకాలకు బీచ్ వ్యూకి వచ్చామండి.
ఇటు సైడ్ రాగానే బోట్ సౌండ్లు అన్నీ వినపడుతున్నాయి పైకి. ఇక్కడ ఇలా పార్క్ ఉంటుంది. ఈ పార్క్లోంచి లోపలికి వెళ్తే ఇక్కడికి వచ్చేసరికి గాలి కూడా చల్ల గాలి వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ వ్యూలో. కూర్చుంటే ఇక్కడ నుంచి లేకపోతే కాదు ఇంకెవరికైనా సరే, అంత ఇదిగా ఉంటుంది ఈ లొకేషన్. ఇది మన సిటీలో దాని అనిపిస్తుంది. ఇక్కడ లోపల ఉన్న వాళ్ళంటే వచ్చి చూసి ఉండొచ్చు. మీరు దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ తొట్లకొండ అంటే తెలియదు కదా. చూసారు ఎలా ఉంది వ్యూ అంతా. పార్క్ ఇది. దా చూసారు అలా ఉంది పార్కు. మొక్కలు ట్రిమ్ చేశారు ఏగల్స్ కింద. ఇదండి వ్యూ. అల్లు అర్జున్ మూవీలోని కోటా శ్రీనివాసరావు అంటాడు కదా, ఆ డైలాగ్ జ్ఞాపకం వస్తుంది ఇక్కడికి వస్తే. చూడండి అంతలా ఉంది. చాలా సూపర్. ఇక్కడ కూర్చున్నామా, చూసారు ఎలా ఉందో వ్యూ అంతా. కనబడే బిల్డింగ్స్ ఐఎన్ఎస్ కళింగ. కొండ చివరికి వెళ్తే అది భీమిలి వస్తుంది అన్నమాట. చివరికి వెళ్తే కొండ హెండింగ్లో భీమిలి కనబడుతున్న కొండ దగ్గర మా అపార్ట్మెంట్ అన్నమాట. అక్కడి నుంచి వచ్చాం మేము. ఇప్పుడు అది ఆనందపురం ఆ కొండ. ఫిషింగ్ బోట్ల సౌండ్ చూసారు అలా వస్తుంది. ఇంతవరకు వినపడుతుంది. ఎక్కడ బీచ్లో ఉన్నాయి సముద్రంలో, ఇంతవరకు ఎంత పెద్ద సౌండ్ వస్తుంది చూసారా ఫిషింగ్ బోట్లు. సన్ రైజ్ బీచ్లో. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఉండిపోవాల్సిందే ఇంకా అలాగా. ప్రకృతిని ఆహ్వాదిస్తుంది. అవన్నీ ఫిషింగ్ బోర్డు, ఫిషర్మెన్ ఫిషింగ్ బోర్డు. ఈ యాంకర్లు వేస్తారన్నమాట అక్కడ. కొన్ని ఫిషింగ్ చేస్తూ ఉంటాయి, కానీ చాలా మటుకు యాంకర్ వేసి ఉన్నాయి అక్కడ. ఫిషింగ్ చేసి ఇంకా లోపల సీలోకి వెళ్ళిపోతాయి. అలాగ లోపల చూడండి వెళ్తున్నాయి. కిందకి వెళ్తే మంచి వ్యూ వస్తుందండి. చూసారు కానీ కొండలే రోడ్డు దిగి. అది బీచ్ కింద. ఆ బీచ్ దగ్గర కూడా శిలాతోరణం లాగా ఒక పాయింట్ ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది అది. కిందకి వెళ్ళినప్పుడు వెళ్దామండి అక్కడికి, ఫోటోషూట్ చేద్దాం. ఈ సైడ్ అంతా బీచ్ వ్యూ అనమాట. ఒక సైడ్ అంతా కొండకి.
చూసారా కొండపైన గెస్ట్ హౌస్, గ్రీన్ బెల్ట్ అని గెస్ట్ హౌస్. ఇక్కడ గాలి వస్తుంది, చాలా చల్లగా ఉంటుంది మరి గాలి. ఇక్కడ వ్యూ పాయింట్ లాగా ఉంది ఊరది. ఇంక ఇలా డౌన్కి వెళ్ళిపడమే మనం. చూసారా ఈడేటి ఇత్తేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? చూసారా అట్టపెట్లు కాగితాలు అయితే మనకి భూమిలో రీసర్కిల్ అయిపోతాయి అన్నమాట. ఇలా చెదపట్టేసి ఇలా మట్టిలో కలిసిపోతాయి అవన్నీ. అదే మీరు ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు పాలిథిన్ కవర్లు కానీ, వాటర్ బాటిల్ కానీ, ప్లాస్టిక్ కానీ తీసుకొస్తే దయచేసి కిందకి తీసుకెళ్ళి డస్ట్బిన్లో చేయండి. ఇవి చూడండి, ఈ ప్లాస్టిక్ బాటిల్ కానీ, ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు కానీ మీరు ఏవి తీసుకొచ్చి ఇక్కడ పాడేసినా పర్యావరణానికి హాని కలిగించేలా ఉంటాయి. మీరు పేపర్ బ్యాగులు కానీ, పేపర్ సంబంధించిన సంచులు కానీ, రీసర్కిల్ అయ్యే బ్యాగులు కానీ తెచ్చుకున్నా పర్వాలేదు. కానీ ఇలాంటి కవర్ల వల్ల వాటి వల్ల ఏంటంటే పర్యావరణం అది ఎన్ని సంవత్సరాలైనా సరే భూమిలోని ఇలా ఉండవు. దీనివల్ల ప్లాస్టిక్ అలాగే ఉంటుంది. అదే పేపర్ బ్యాగులు కానీ, పేపర్ కానీ అయితే మనకి ఇందాలు చూపించినట్టుగానే రీసర్కిల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. చదది పట్టేసి మట్టిలోనే కలిసిపోతాయి పేపర్ సంబంధించినవి. చూసారు ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి. అమ్మయ్య ఎట్టకాలకు వచ్చేసామండి. ఆ రోడ్లో డౌన్ రోడ్లో కలిస్తాయి. మొత్తం కొండ చుట్టూరు తిరుక్కుంటూ వాక్ చేసుకుంటూ మెల్లిగా అలా వచ్చాం. ఎదురుకుంటూ కనపడుతుంది ఆ వేలో నుంచి ఇలా కిందకి డౌన్కి వెళ్ళిపోవడం. పొట్టలు చూసారా ఎలా ఉన్నాయో? ఇంకా పెద్దగా ఉంటాయి. నేను షూట్ చేయలేదు, నాకు మొబైల్ ప్రాబ్లం పెట్టింది పైకన. చాలా ఎత్తులో ఉంటాయి పొట్ల పైన. వెదర్ ఒకటి చాలా మబ్బుగా ఉంది ఈరోజు, చాలా ప్రశాంతంగా ఉంది పైన. వస్తే రైనీ సీజన్లో వస్తే చాలా బాగుంటుంది పైకి వాకింగ్కి. చిన్నగా వర్షం పడుతున్నప్పుడు మంచి నేచర్ కనపడుతుంది ఆ టైంలో. ఇలా వెళ్ళినా డౌన్కి వెళ్ళిపోతాం అటు సైడ్కి. ఇలా డౌన్కి వెళ్ళిపోయినాడు ఇంక ఇలా. చూసారా కింద బీచ్ ఎలా కనపడుతుంది డౌన్కి వెళ్ళిపోతుంది. ఈరోజు అయితే వాకర్స్ ఎవరు రాలేదు, మేమిద్దరమే కనపడ్డాం. పైన పిల్లలేమో పబ్జీలు, ఫ్రీ ఫైర్లు ఆడుకుంటున్నారు పార్కులో కూర్చుని. ఇంక ఇలా డౌన్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాం ప్రశాంతంగా. ప్రాణం హాయిగా ఉంటుంది నడుచుకెళ్తుంటే. పైన అంతా తిరిగి వచ్చాం కాబట్టి కిందకి వెళ్ళేటప్పుడు మనం నడవసరం లేకుండానే ఆ అడుగులు పడిపోతూ ఉంటాయి ముందుకి, తోసుకుని వెళ్ళిపోతూ ఉంటాం డౌన్ వల్ల. డౌన్కి వెళ్ళిపోతున్నాం. బుద్ధ మహాభావాన్ని వదిలేసి వెళ్ళిపోతాం కిందకి. ఇక్కడి నుంచి డౌన్కి వెళ్తే ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు డౌన్కి వెళ్ళేటప్పుడు సరే ఉండాలి. రాలేదు కదా మీకు దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను. ఇక్కడ వాటర్ ఉంటుంది, ఇందులో లోటస్ వేసారు. లోటస్ కానీ ఇందులో చేపలు కూడా వేస్తుంటే భలే ఉంది. ఇవి పైనుంచి వాటర్ ఫ్లోయింగ్ అవుతుందా ఉంది, ఇట్ల నుంచి వచ్చి అందులోకి వస్తుంది మోటార్ వేస్తే. బుద్ధం శరణం గచ్చామి అని చెప్పి డ్రింక్ పెట్టారు. ఇప్పుడు కూర్చుంటే ప్రశాంతంగా కొంతసేపు హాయిగా ఉంటుంది. బౌద్ధ వృక్షంలాగా ఉంది, సేమ్ రావి చెట్టు. పెద్దది, ఇది చాలా పెద్దది. కరెక్ట్గా ప్లాన్ చేసి పెట్టారు ఎవరు. కొన్ని ఇక్కడ దొరికినటువంటి బౌద్ధ స్తూపాల్లో ఇవి కూడా రాయలు శిల్పాలు కూడా ఉన్నాయి ఇక్కడ, బౌద్ధుని మతానికి సంబంధించినవి. ఇవన్నీ బౌద్ధ మతానికి సంబంధించిన శిల్పాలు. చాలా అందంగా ఉన్నాయి. చూసారా శిల్పకళలు. ఈ
పార్క్ చుట్టూ పెట్టారన్నమాట ఇలాంటి బౌద్ధ స్తూపాలు. ఇలా చుట్టూరు చాలా బాగుంటుంది మరి పార్క్ ఇది. బాదం చెట్టు పైన చాలా మొక్కలు ఉన్నాయి. నేను వివరించి చెప్దాను, లాగు పెద్దదైపోద్ది అని చెప్పేసి మీకు చూపించలేదు అన్నీ. వాటర్ ఫౌంటైన్ ఇప్పుడు చూపించిన శిల్పాలు లాంటివి ఆ లైన్ కూడా అలాగ పెట్టారన్నమాట. ఈ చెట్లు ఇవన్నీ చూసి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. మా ఆవిడ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పోతుంది నల్ల. పిల్లలు వద్దాం అనుకున్నారు కానీ సిటీలో ఉండిపోయారు. నైట్ సిటీలోకి వెళ్ళాం, అక్కడ ఉండిపోయారు. లేకపోతే పిల్లలు కూడా వస్తారు ట్రెక్కి సండే. ఇదేమండి ఇక్కడి నుంచి చేస్తుంది చూడండి పొద్దున్న. ఇక్కడి నుంచి మీకు ఆ చెట్టు వ్యూ అది కనబడుతుంది కరెక్ట్గా ఎంత పెద్ద వృక్షం ఉందని. కిందకి వెళ్ళిపోతున్నాం చూడండి, అడుగులు తోచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన నడవసరం లేదు, ఆటోమేటిక్గా స్టెప్స్ అలాగే పడిపోతూ ఉంటాయి మన పాదాలు. ఎంత ఆపుకుందామన్నా తోసేస్తూ ఉంటుంది వెనకాల నుంచి డౌన్. అంతా డౌన్ అనమాట. బీచ్ చూసారు అలా కనపడుతుంది. ఈ టర్నింగ్ తిరిగిన తర్వాత ఇంకా బాగా కనపడుతుంది బీచ్. చాలా ప్రశాంతమైన వాతావరణం ఈరోజు. వెదర్ కూడా చూడండి, పైన మేఘాలు. మీరు వర్షం పడినప్పుడు వస్తే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది పైన. నెక్స్ట్ పిల్లలతో వచ్చినప్పుడు పర్టికులర్గా యూత్ ఒక లాగ్ కూడా తీస్తాను. ఇక్కడ చెట్లు పైన అన్నీ చూపిస్తాను విడదీసి. రావడం ఈరోజు లేట్గా వచ్చాం పైకి. యాక్చువల్లీ 5:30కి వచ్చేసి ఉంటే అయినా పర్వాలేదు. ఈరోజు వాతావరణం కొంచెం మబ్బుగా ఉండటం వల్ల అలా వర్షం పడినట్టుగానే ఉంది బీచ్లో గట్ట. చూసారా చాలా బాగుంది. మొత్తానికైతే కిందకు వచ్చేసామండి. ఈ సండే ట్రెక్ అయితే కంప్లీట్ చేసాం. చూసారు ఇప్పుడు కార్లు వెళ్తున్నప్పుడు 8 అయిపోయింది టైం. 8 కాడి నుంచి పైకి కార్లు ఎలా చేస్తారు. ఇక్కడికి అందరికి ఫోటోషూట్లు కానీ వాటికి కానీ ఇంకెక్కడి నుంచి అసలు పైన ఖాళీ ఉండదు అసలు. ఓకే గైస్, చూసారు కదా ఇలాగ తొట్లకొండ ఎలా ఉంటుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు ఎలా సపోర్ట్ చేస్తుంటే ఎవ్రీ సండే ఏదో ఒక లొకేషన్కి వెళ్ళి ఒక లాగ్ పెడుతూ ఉంటాను మీకు. నాకు ట్రెక్కి వెళ్ళినట్టు కానీ ఏదో ఒక లాగ్ చేస్తూ ఉంటాను ఎవ్రీ సండే. అది కానీ గేట్ వచ్చేసింది. 8 కాడి నుంచి ఎలా చేస్తారన్నమాట పైకి. మీ సపోర్ట్ ప్రతి వీడియోకి వాచ్ చేసి కొద్దిగా నాకు లైక్లు, షేర్, సబ్స్క్రైబ్ చేస్తాం. ప్రతి ఒక్కరితో మీతోని మీ ఫ్రెండ్స్తో కూడా అందరితోనే సబ్స్క్రైబ్ చేయించండి మా ఛానల్ని. మరిన్ని వీడియోస్తో మీకు ప్రతిరోజు ప్రతి సండే ఎవరీ డిఫరెంట్ వ్లాగ్స్ తీసి మీకు పెడుతూ ఉంటాను. ఓకే, బాయ్.